ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఉమెన్స్ డే సందర్భంగా మా గల్లీలో ఎవ్రీ ఇయర్ ఎలా అయితే సెలబ్రేషన్ చేస్తారో ఈ ఇయర్ కూడా సేమ్ సరోజిని ఆంటీ టీఆర్ఎస్ పార్టీ తరపున సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ చూసారా కటౌట్ మొత్తం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానివ్వండి మొత్తం అయితే కటౌట్ అయితే పెట్టారు. ఇక్కడ వచ్చేసి ఎంతమంది అయితే లేడీస్ వస్తున్నారు ఉమెన్స్ డే స్పెషల్గా వాళ్ళకి గిఫ్ట్స్ అయితే రెడీ చేస్తున్నారనమాట. చాలామంది వచ్చారండి. నియర్లీ 150 మెంబర్స్ అయితే అటెండ్ అయ్యారనమాట. చాలా మంచి మంచి స్పీచ్లు అయితే ఇచ్చారు. ప్రతి ఒక్కరు లేడీస్ కలిసి చాలా బాగా కోఆర్డినేషన్ తోటి ఈ ప్రోగ్రామ్ని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేశారనమాట. ఈ సరోజిని అండి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా అండి పార్టీలో ఉన్నా లేకపోయినా ఎవ్రీ ఇయర్ మాత్రం ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే చాలా చాలా గ్రాండ్గా అయితే మా ఏరియాలో అయితే చేస్తారనమాట. ఆవిడ ఓపిక అయితే చాలా మెచ్చుకోవచ్చు అనమాట. శేఖర్ గారు తను మొత్తము కోఆర్డినేషన్ తోటి ఈ ప్రోగ్రామ్ని అయితే చాలా చాలా బాగా చేశారు. మళ్ళీ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు అయితే ఏర్పాటు చేశారనమాట. వెజ్ నాన్ వెజ్ చాలా బాగున్నాయండి ఐటమ్స్ కూడా. సో అలా ప్రతి ఒక్కరికి ఇన్స్పైర్ అయ్యేలాగా సరోజిని ఆంటీ అయితే ఈ ప్రోగ్రామ్ని అయితే ఎవ్రీ ఇయర్కి అటెండ్ చేస్తూ ఉంటారనమాట. సో అసలు మనకు నిజంగా అండి ఉమెన్స్ డే స్పెషల్ ఎవ్రీ ఇయర్ మనం గుర్తుపెట్టుకొని ఇలా లేడీస్కి ఇంపార్టెంట్ ఇచ్చి ఇలా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి ప్రతి ఒక్కరిని ఒక చోట గ్యాదర్ చేసి ఇలా అందరినీ స్పీచ్ ఇవ్వడం కానివ్వండి, మంచిగా అందరినీ డ్యాన్సులు కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి చాలా బాగా ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఆంటీ అయితే చాలా బాగా ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఒక్క చోట ఖాళీగా ఉండదండి. చూసారా సెట్టింగ్ చేస్తూనే ఉందన్నమాట. అసలు రెస్పాన్సిబిలిటీ బాగా తీసుకుంటుంది ఈవిడైతే. అసలు వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానివ్వండి ప్రతి ఒక్కటి చాలా చాలా కేర్ఫుల్గా ఉంటారు. మళ్ళీ ఎవ్వరు ఫీల్ అవ్వకుండా ప్రతి ఒక్కరిని పలకరించడం కానివ్వండి వచ్చిన వాళ్ళందరినీ. అలా సరోజిని అండి అయితే చాలా బాగా ఈ ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేసింది. వీళ్ళు మా మరదళ్ళు చూసారా ఎంత బాగా కూర్చొని వింటూ ఉన్నారు ప్రోగ్రామ్ని అయితే. చాలా బాగా స్పీచ్ కూడా ఇచ్చారండి. లేడీస్ చాలా బాగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఎలా ఉండాలి లేడీస్, మనం ఈ సమాజంలో ఏం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నామని చెప్పి చాలా బాగా అందరైతే స్పీచ్లు అయితే ఇచ్చారనమాట. ఎంత సమాజం మారుతున్నా లేడీస్కి అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతూనే ఉన్నాయన్నమాట. సో అవి ఎప్పటికీ ఎండ్ అవుతాయి అనేది తెలీదు. సో శేఖర్ గారు అయితే ఇప్పుడే వచ్చారు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి. ఇప్పుడు అందరికీ లేడీస్కి సరే దగ్గరుండి ప్రతి ఒక్కరికి సన్మానిస్తూ శాల్వాలు అయితే కప్పారనమాట. అట్లా అక్కడ ఎంతమంది వచ్చారో అంతమందికి అక్కడ శాల్వాలు అయితే కప్పారు. సో అలా టీఆర్ఎస్ కార్యకర్తలు అలా వచ్చిన ప్రతి లేడీస్కి అందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి పేరు పేరున పిలిచి అయితే అందరికీ శాల్వాలు అయితే కప్పి అందరినీ సన్మానిస్తున్నారనమాట. శేఖర్ గారు వాళ్ళ తరపున అందరు పార్టీ కార్యకర్తలు అందరూ అలా ప్రతి ఒక్కరిని పిలిచి చాలా బాగా అయితే ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేశారనమాట. ఎవ్రీ ఇయర్ అండి అసలు గుర్తుపెట్టుకొని సార్ కానీ సరోజిని ఆంటీ కానీ ఇక్కడున్న టీఆర్ఎస్ కార్యకర్తలు అందరు కానివ్వండి చాలా బాగా ఈ ప్రోగ్రామ్ని అయితే వచ్చి అందరినీ పిలిచి చాలా ఓపికగా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ మంచి స్పీచ్లు అయితే ఇచ్చి అందరినీ మోటివేట్ చేయడం అనేది చాలా మంచి విషయం అన్నమాట. సో అలా మా గల్లీలో అయితే ఈ పార్టీ కార్యకర్తలు చాలా బాగా అయితే ఈ ప్రోగ్రామ్ని పార్టిసిపేట్ చేసామన్నమాట అందరం కలిసి. సో అలా మా ఉమెన్స్ డే ప్రోగ్రామ్ అయితే ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇంకా లంచ్ తర్వాత అందరూ చాలా బాగా డ్యాన్స్లు అయితే చేశారు. అసలు మామూలుగా కాదండి, హుషారుగా వచ్చిన ప్రతి ఒక్కరూ చాలా ఎంజాయ్ అయితే చేశారనమాట. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు. వంటలు కూడా చాలా బాగున్నాయండి. ఐటమ్స్ చాలా రకాలు చేశారనమాట. చికెన్ అంటే వెజ్ తినే వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్, మంచిగా పప్పు కూర పచ్చడి అట్లా సాంబారు అట్లా అన్ని రకాలుగా మంచిగా ఐటమ్స్ కూడా చేసుకొని వచ్చారు. ఎవ్రీ ఇయర్ వీళ్ళు క్యాటరింగ్ లాగా ఇచ్చేస్తారనమాట. సో వాళ్ళు అలా క్యాటరింగ్ తీసుకొని వస్తారు. శేఖర్ గారు అందరికీ అయితే వడ్డిస్తున్నారు. అలా శేఖర్ గారు అసలు నిజంగా అండి ఎంత పనులున్నా ఇలాంటి ప్రోగ్రాంలు ఉన్నాయి అంటే కంపల్సరీ వచ్చి అటెండ్ అయ్యి ప్రతి ఒక్కరిని మంచిగా పలకరించి ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ అయితే చేస్తారనమాట. సో అలా అందరు భోజనాలు అయితే కంప్లీట్ చేసేస్తున్నారు. అలా ఎంతమంది వచ్చారండి గల్లీ వాళ్ళు కానివ్వండి పక్క గల్లీ వాళ్ళు అట్లా చాలామందిని అయితే ఆంటీ పిలిచి
చాలా బాగా అందరిని రిసీవ్ అయితే చేసుకుంటున్నారనమాట. ఇక్కడ వీళ్ళు కూడా ఉన్నారు చూడండి, నర్సెస్ కానివ్వండి, డ్వాక్రా మహిళలు కానివ్వండి, అట్లా చాలా మందిని పిలిచారనమాట. అసలు చుట్టుపక్కల గల్లీల వాళ్ళు అలా అందరూ చాలామంది వచ్చారండి అసలు ఈ ప్రోగ్రామ్‌కి. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ పెట్టినప్పుడల్లా అసలు మనది అన్నట్లుగా ప్రతి ఒక్కరు వచ్చి అటెండ్ అయ్యి ఈ ప్రోగ్రామ్‌నైతే సక్సెస్‌ఫుల్‌గా విజయవంతం అయితే చేస్తారు ప్రతి ఒక్క లేడీస్. సో, ఇది యాక్చువల్‌గా ఉమెన్స్ డే అంటే ఉమెన్స్ డేనే అన్నదిగా మన వాళ్ళందరూ కలిసి ఇలా కంప్లీట్ చేయడం అనేది చాలా బాగుంది. ఇక్కడ తిన్న తర్వాత అయితే డ్యాన్స్‌లయితే స్టార్ట్ చేశారు. ఇంకా సరోజిని ఆంటీ అయితే మామూలుగా లేదు, హుషారు. అసలు ఎలా ఏస్తున్నారో చూసారా డ్యాన్స్‌లయితే. చాలా బాగా హుషారు అసలు ఆంటీ నిజంగా ఆ ఏజ్‌కి ఆవిడ అంత ఓపికగా అందరినీ పార్టిసిపేట్ చేయించి, అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఇలా ప్రోగ్రామ్‌ని చేయడం అనేది ఎవ్రీ ఇయరు చాలా మంచి విషయం అనమాట. అలా ఈ ప్రోగ్రాంలో అందరూ కలిసి చాలా బాగా అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారనమాట. డ్యాన్సులు కానివ్వండి, మంచిగా సింగింగ్ కానివ్వండి, చాలా బాగా అయితే ఆంటీ అయితే అందరినీ బాగా ఎంకరేజ్మెంట్ అయితే చేస్తుందనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా అందరూ భోజనాలు అయితే స్టార్ట్ చేస్తారని చెప్పాను కదా. వీళ్ళు మా వదిన అయితే తిని కూడా మాకు తెలిసిన ఆవిడే అనమాట. సో, అలా ప్రతి ఒక్కరు భోజనాలు అయితే తినేస్తున్నారు. ఇంకా వచ్చిన ప్రతి ఒక్కరికి ఎంతమంది వచ్చినా కూడా లేదు అనకుండా ప్రతి ఒక్కరికైతే ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చేసేసారు. ఇతను ఎవ్రీ ఇయర్ వస్తారండి, వీళ్ళే అనమాట క్యాటరింగ్ ఎవ్రీ ఇయరు. చాలా మంచిగా మాట్లాడతారు, చాలా స్మైలింగ్ ఫేసు, చాలా బాగా అందరికీ వడ్డించడం కానివ్వండి, అసలు ప్రతి ఒక్కరండి ఎంతమంది రానివ్వండి లేదు అనకుండా ప్రతి ఒక్కరికి ఈవినింగ్ 4 వరకు ఇలా వడ్డిస్తూనే ఉన్నారనమాట. సో, అలా ప్రతి ఒక్కరు వచ్చి అయితే కడుపు నిండా తినేసి అందరూ హ్యాపీగా ఈ ప్రోగ్రాంలో అయితే పార్టిసిపేట్ చేశారనమాట. సో, ఇట్లా ప్రతి సంవత్సరం మా గల్లీలో ఇలా ప్రోగ్రామ్స్ అవుతూనే ఉంటాయండి. సో, తిను కూడా పద్మ అని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అనమాట. తిను కూడా చాలా బాగా మాట్లాడుతుంది, మాకు బాగా చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో, వాళ్ళు అందరు ఇక్కడ వాళ్ళు గల్లీ వాళ్ళేనండి వీళ్ళందరూ. సో, ఇక్కడ సరోజిని ఆంటీ మా వాళ్ళకి చెప్పి అన్ని ప్రోగ్రామ్కి గిఫ్ట్ అయితే ఇస్తున్నారని చెప్పాను కదా. వచ్చిన ప్రతి ఒక్క లేడీస్కి మా మరదలు వాళ్ళు అవి కవర్లో వేస్తున్నారనమాట ఆ గిఫ్ట్స్ అన్నీ. సో, తిను కూడా మా ఫ్రెండ్. సో, అలా అందరూ అండి ప్రతి ఒక్కరు అందరూ ఇలా పార్టిసిపేట్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తిని హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ విషెస్ అయితే చెప్తుందనమాట. సో, ఇక్కడ వచ్చేసి లోపల అన్ని కవర్లో వేయమని చెప్తుంది ఆంటీ. ఎంతమంది అయితే వచ్చారో అందరికీ ఇవ్వాలి కదా, ప్రతి ఒక్కరికి మిస్ అవ్వకుండా ఇవ్వాలని చెప్పి పాపం దగ్గరుండి అన్నీ చూసుకుంటుంది. సో, వీళ్ళందరూ కలిసి మనందరికైతే హ్యాపీ ఉమెన్స్ డే విషెస్ అయితే చెప్తున్నారనమాట అందరూ కలిసి. సో, అలా అందరం అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఖచ్చితంగా రావాలని చెప్పి నాకు ఫోన్ చేసి మరి ఆంటీ నన్నైతే పిలిపించుకుందనమాట. సో, ఎక్కడున్నా సరే నాకు ఫోన్ చేస్తుంది ఆంటీ, నువ్వు రావాలి కంపల్సరీ అని చెప్పి. వీళ్ళు చూసారా అండి మామూలు హుషారు లేరు, ఎట్లా డ్యాన్స్లు వేస్తున్నారో. అసలు ఆంటీ అయితే ఆగట్లేదనమాట. ఆవిడకి ఇష్టం అండి ఇలాంటి ప్రోగ్రాములు చేయడం అన్న, లేడీస్ తోటి ఇట్లా మంచిగా ఎంకరేజ్ చేస్తూ అందరితోటి ఇలా సెలబ్రేషన్స్ చేయడం అన్న చాలా ఇష్టము. ఇక్కడనే కాదు ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నా ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి ఇలా చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు లేడీస్ అందరూ. ఈవిడైతే అసలు మామూలు హుషారు లేదు, చాలా బాగా డ్యాన్స్ వేసిందనమాట ఈవిడ. అసలు నిజంగా ఒక్కొక్కరు హుషారైతే అసలు చెప్పడానికి లేదండి. చూసారా ఆవిడ అసలు వేస్తూనే ఉన్నారు డ్యాన్స్. నాకు కూడా మంచిగా అనిపించింది అనమాట. అలాగే ఉండాలండి లేడీస్ అనేది, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ప్రాబ్లమ్స్ అనేది వస్తూనే ఉంటాయి, అవనేది మనం మైండ్లో పెట్టుకోకుండా లైఫ్ని అయితే ఇలా డీల్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో అవి కామన్ అనమాట ప్రాబ్లమ్స్ అనేది. మనం ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ని ముందు సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతామో అప్పుడే హ్యాపీగా ఉండగలమన్నమాట. సో, ఈ ముసలావిడైతే అంత ఏజ్ అయినా కూడా ఎంత బాగా డ్యాన్స్లు వేస్తుందో. ఇంకా లాస్ట్కి అయితే వీళ్ళందరూ కలిసి ఫైనల్గా ఒక వీడియో అయితే దిగి ఫోటో అయితే దిగారనమాట. సో, వీళ్ళు మొత్తం ఇంకా ఆంటీకి సంబంధించిన వాళ్ళే అనమాట. పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, అందరినీ పిలిచి దగ్గరుండి వాళ్ళతోటి ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి దిగి అందరినీ దగ్గరుండి భోజనాలు తినిపించి మరీ పంపించింది ఆంటీ అయితే అందరికీ గిఫ్ట్లు అయితే ఇచ్చి. సో, అలా అందరం కలిసి ఇలా అయితే ప్రోగ్రామ్ని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసేసుకున్నాం అనమాట. సో, నేను కూడా ఇంకా ఆంటీతో కూడా కొంచెం
సెల్ఫీ అలా వీడియోస్ అయితే దిగామనమాట అందరం కలిసి. వీళ్ళందరూ బాగా బెస్ట్ అనమాట. మాకు మా ఇంటి దగ్గరే ఉంటారని చెప్పాను కదా. సో నేను మా మరదళ్ళు, మా ఫ్రెండ్స్, ఆంటీతో అందరితో కలిసి ఇలా సెల్ఫీ అయితే దిగేసి అన్నీ మెమొరీస్ లాగా పెట్టుకున్నామన్నమాట. సో అలా అందరూ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నారు. మీరు కూడా అందరూ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ బాగా చేసుకున్నారని అనుకుంటున్నానండి. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండి. సో ఇక్కడ చూసారా ఆంటీ ఎలా అన్నీ హడావుడి అండి. పాపం ఆవిడ ప్రతి ఒక్కటి దగ్గరుండి అన్నీ చూసుకోవాలన్నమాట. వచ్చిన వాళ్ళకి శాల్వాళ్ళకి సంబంధించి వాళ్ళకి అందజేయడం కానివ్వండి, వాళ్ళకి సన్మానం చేయించడం కానివ్వండి, గిఫ్ట్లన్నీ వాళ్ళకి ప్యాక్ చేసి దగ్గరుండి ఇప్పించడం కానివ్వండి, అలా ప్రతి ఒక్కటి ఆవిడ అన్నీ చూసుకుంటూనే ఇంత కూడా ప్రాబ్లం అనేది లేకుండా చాలా బాగా అయితే కంప్లీట్ చేసేసింది సరోజిని ఆంటీ. అలాగే టీఆర్ఎస్ కార్యకర్తలు కానివ్వండి, టీఆర్ఎస్ నాయకులు శేఖర్ గారు కానివ్వండి, ఇలా అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారనమాట. సో ఇలా అందరినీ అండి ప్రతి ఒక్కరిని పిలుస్తూనే ఉన్నారు. ఎవరు ఫీల్ అవ్వకుండా ప్రతి ఒక్క లేడీస్ని ఇలా శాలువా కప్పి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళందరికీ మంచిగా సన్మానిస్తూ ఉన్నారనమాట. సో అలా ఈ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీ అందరూ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఆల్రెడీ చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండి. సో ఇలా సరోజిని ఆంటీతో ఇలా స్వీట్ మెమరీ అయితే క్యాప్చర్ చేసుకున్నాను అనమాట నేను. సో అదండి నా వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మై ఛానల్ ఫ్రెండ్స్. తిని కూడా చూస్తూ ఉందనమాట. లాస్ట్గా అందరం ఇలా వీడియోలో క్యాప్చర్ అయితే అయ్యాము ఫైనల్గా. సో అదండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్. నా వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్ ఆఫ్ యూ. సో వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్. ఆల్ ఆఫ్ యూ. బాయ్.